అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 32 వరకు చదువుతున్నాను. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయును. పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. 33 చదువుతున్నాను. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును మీతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపి అని చెప్పాను. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క విషయాలను సంఘమునకు బోధ చేస్తున్నాడు. ఈ 20వ అధ్యాయంలో అద్భుతమైన ఆశ్చర్యమైన విషయాలు చాలా రాశాడు. ఈ యొక్క 20వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చనిపోయిన ఒక వ్యక్తిని ప్రార్థన చేసి లేపాడు. సంఘమునకు కావలసినటువంటి మంచి విషయాలు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు, శిష్యులకు ఆయన బోధిస్తూ ఈరోజు సంఘం అనగా ఏమిటి అనే విషయాన్ని, సంఘములో ఏ విధంగా సంఘము కట్టబడాలి, సంఘము ఏ విధంగా ఎదగాలి, సంఘము నానాటికి ఏ విధంగా బలం పొందుకోవాలి, సంఘము ఏ విషయాలలో మాదిరిగా ఉండాలి అని ప్రత్యేకంగా సంఘం గురించి ఈ విషయాలు రాశాడు. అసలు మొదటిగా సంఘం అనగా ఏమిటి అనంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి ఎవరినైతే కొనుక్కుంటాడో వారు దేవుని సంఘంలో ఒక మెంబర్గా తయారవుతారు. ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న మనుషులు పాపము నుంచి విడిపించబడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తరువాత వారిలోకి యేసయ్య రక్తము వారి దేహంలోకి ప్రవేశిస్తుంది. వారు రక్త శరీరమును భుజించేవారైతారు. ఎప్పుడైతే యేసయ్య రక్తము, యేసయ్య శరీరము ఈ మన దేహంలోకి వచ్చేస్తుందో అప్పుడు నువ్వు సంఘములో ఒక వ్యక్తివిగా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. ఎందుకు దేవుడు ఆ రక్తాన్ని చిందించాడు భూమి మీద అంటే, యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక కారణము ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని
ప్రజలందరినీ పాపము నుంచి విడిపించి పరిశుద్ధతలోకి నడిపించాలన్న ఒకే ఒక కారణముతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే, పరిశుద్ధులుగా చేయబడాలంటే 2 పద్ధతులు పెట్టాడు. ఒకటేమో బాప్తిసం అనే పద్ధతి పెట్టాడు. రెండవదేమో యేసయ్య రక్తంలో మీరు కడుక్కొనండి అనేటువంటి ఉద్దేశం కలిగి ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో యేసయ్య రక్తాన్నంతా ధారపోశాడు మానవ జాతి కొరకు. భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఎవరైనా ఆ రక్తమును ఆశ్రయించి, ఆ రక్తము యేసయ్య రక్తాన్ని వారి దేహములో నింపుకున్న రోజు వారు సంఘములో ఒక వ్యక్తిగా దేవుడు గుర్తిస్తాడు. కనుకనే చదువుకున్న మూల వచనంలో పౌలు గారు అదే చెప్తాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. మనమందరము ఎవరము అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి అందరిని సంపాదిస్తున్నాడు భూమి మీద. మనందరిలో యేసయ్య రక్తం ఉన్నది గనక మనందరము దేవునికి ఒక సంఘముగా భూమి మీద తయారవుతున్నాం. ఈ సంఘము అనేటువంటిది భూమి మీద ఎదుగుతున్న సందర్భంలో సాతానుడు కూడా సంఘమును పాడు చేయడం కొరకు, వాడు రకరకాల ప్రయత్నములు చేస్తున్నాడట. నువ్వు రక్షించబడి సువార్తను నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొంది యేసయ్య రక్తములో కడగబడనాడు సంఘములోకి నువ్వు దేవుని సంఘములోకి ఎంటర్ అయ్యావు. సంఘములో ఉన్న నిన్ను మళ్ళీ సంఘములో దేవుని క్రమములో ఎదగకుండా, దేవుని పద్ధతిలో ఎదగకుండా, దేవుని వాక్యానుసారంగా ఎదగకుండా, దేవుని వాక్యములో జీవించకుండా రకరకాల వంకర మాటలు చెప్పి సంఘములో నుంచి బయటకు తీసుకువెళ్ళి కొందరు వస్తున్నారు అని పౌలు గారు అక్కడ రాశారు. మళ్ళీ ఆ విషయం ఆ వాక్య భాగంలోనే చూడండి. ఆ మాటలో రాత్రింబవళ్ళు 3.5 సంవత్సరాలు కన్నీరు గార్చాడట పౌలు గారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొరకు రాత్రింబవళ్ళు 3.5 సంవత్సరాలు అతడు కన్నీరు గార్చి సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోకి మారుస్తున్నాడు, సంఘాన్ని పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కొరకు సిద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని యేసయ్య దగ్గరికి చేర్చాలని, పరలోకం చేర్చాలని ఒక ఉద్దేశంతో పౌలు గారు రాత్రింబవళ్ళు 3.5 సంవత్సరాలు కన్నీరు గార్చి ఏడ్చాడట. కానీ అక్కడ ఆయన రాస్తూ చెప్తూ ఈ సంఘమును పాడు చేయడం కొరకు నేను వెళ్ళిపోయిన తర్వాత మరికొందరు వస్తారు నా పిల్లలారా, వారు వంకర మాటలు చెప్తారన్నాడు. వారు చెప్పే పనేంటిది? దేవుని వాక్యం చెప్పకుండా వంకర మాటలు చెప్పి మీలో నుంచి కొందరిని ఈడ్చుకొని పోతారు, జాగ్రత్త ఉండండి అంటున్నాడు. ఈడ్చుకొని పోయేవారు, వంకర మాటలు చెప్పేవారు వస్తారు నేను వెళ్ళిపోయిన తర్వాత అని ఆ మాటను ముందుగానే చెప్పాడు. చూడండి ఒకసారి 31వ వచనములో, కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు అన్నాడు. ఆ 30లో ఏం చెప్పుతున్నాడు? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరులు అన్నాడు. దేవుని మాటలు చెప్పకుండా,
దేవుని వాక్యం చెప్పకుండా వంకర మాటలు చెప్పి సంఘమును పాడు చేయడానికి క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే వస్తాయి అన్నాడు. అంటే దేవుని పిల్లలారా, దేవుని సంఘము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేవుడు స్వరక్తమిచ్చి ఈ భూమి మీద ఒక సంఘాన్ని కట్టాలని ఉద్దేశించి ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే నేను పాపము నుంచి విడిపించబడ్డాను, నేను పరిశుద్ధుడని అయిపోయాను, నేను దేవుని బిడ్డని అయిపోయాను అని అనుకుంటూ మనము భ్రమపడుతున్నాం. నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే, నువ్వు నిజంగా దేవుని యొక్క భక్తుడవు, భక్తురాలు అయితే వాక్యానుసారంగా నడుస్తున్నావా? వాక్యాన్ని ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యం నీలో ఉన్నదా? దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉన్నదా? దేవుని వాక్య ప్రకారం నడుస్తున్నావా? దేవుడు అబద్ధం ఆడద్దు అన్నాడు. నువ్వు అబద్ధం ఆడతలేవా? దేవుడు మోసం చేయొద్దు అన్నాడు. మోసం చేస్తలేమా? దేవుడు కోపపడద్దు అన్నాడు. నువ్వు కోపపడతలేవా? దేవుడు ద్వేషించద్దు అన్నాడు. నువ్వు ద్వేషిస్తలేవా? దేవుడు అన్యాయం చేయొద్దు అన్నాడు. నువ్వు అన్యాయం చేస్తలేవా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీ గుండె మీద చేసుకొని చెప్పు. నిజంగా యేసయ్య రక్తము నీలో ఉంది కదా, యేసయ్య శరీరం నీలో ఉంది కదా, యేసయ్య రక్తము పరిశుద్ధమైనది, యేసయ్య శరీరం పరిశుద్ధమైనది. ఆ రక్తం తాక్కుంటూ, శరీరం తినుకుంటూ, దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యంతో బ్రతుకుతున్నావు కదా. ఒకసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు నిజంగా దేవుని సంఘమే అయితే, దేవుని బిడ్డవే అయితే పరీక్షించుకో నిన్ను నువ్వే. వంకర మాటలు చెప్పి వాక్యమునకు విరోధంగా చేసి ఈ రోజు సార్వత్రిక సంఘములో సాతానుడు చొరబడి ఉన్నాడు. ప్రతి సంఘములో సాతానుకు సంబంధించిన వ్యక్తులను వాడు సిద్ధం చేసుకుంటాడు. దేవుని వాక్యము నీలో ఉండకుండా చేస్తాడు. దేవుని వాక్యము ప్రకారం నడవకుండా చేస్తాడు. దేవుని వాక్యం మీద మనసు లేకుండా చేస్తాడు. ఇంకా లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన క్రియల్లో నిన్ను చేస్తుంటాడు. కనుక సంఘము అనేది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది. ఈ సంఘం ఒక రోజు పరిపూర్ణత దశలోకి వచ్చి క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చి రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘము యేసయ్యను ఎదుర్కొనే విధంగా సిద్ధపడగలిగి ఉండాలి ఈ భూమి మీద. మన సాక్ష్యం కొంచెమే చెప్పి వెళ్ళి ముగించా. చాలా చెప్పే విషయాలు టైం లేకుండా ఆగిపోయాయి. మీ కొరకు, మీ క్షేమం కొరకు ఇక్కడ ఎన్ని రాత్రులు దేవుని దగ్గర ఏడిచానో మీకు తెలియదు. ఎన్ని రాత్రులు మీ కొరకు కన్నీరు గార్చానో మీకు తెలియదు. ఎన్ని రాత్రులు ఆకలి తప్పులు కలిగి ఉన్నానో మీకు తెలియదు. ఎన్నడూ ఆదివారం వస్తున్నాము, వెళ్తున్నామంటే వెళ్తున్నాం అంతే. కానీ దేవునికి నాకున్న కనెక్షను మీకు తెలియదు. ఎంత మీ కొరకు ఏడిస్తే, కన్నీరు గారిస్తే దేవుడు మిమ్మలను నాకు అప్పచెప్పాడు. అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఆకటికి అలమటించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోజులు దేవుని సముఖములో పాదాల దగ్గర అలమటించుకుంటూ, ఆకలి తప్పులు వండుకుంటూ ఎంత ప్రయాసపడి వస్తున్నానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. మనమందరము దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క సంఘం అంటేనే ఇల్లు. ఈ సంఘం కొరకు మిమ్ములను దేవుని దగ్గరికి చేర్చాలని, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకొని రావాలని మీ కొరకు ఎన్ని కష్టాలు పడుతున్నానో ఆ కష్టం విలువ మీకు ఏం తెలుసండి? తెలియదు. వస్తున్నామా, పోతున్నామా, వెళ్తున్నామా అంతే. కానీ దీని వెనుక ఎంత ప్రయాసం ఉన్నదో ఆడికి పోయిన తర్వాత దేవుడు మీకే చూపిస్తాడు. మనందరం వెళ్ళినప్పుడు
భూమి మీద ఉన్న ఇమ్మానీయుల ప్రార్థన మందిరం కౌటాల సంఘం అని పిలిచినప్పుడు అప్పుడు చూపిస్తాడు దేవుడు. అక్కడ నా గురించి, నేను చేసిన పని గురించి మీ అందరికీ చూపిస్తాడు. ఇక్కడ కనబడకపోవచ్చు, కానీ ఆకటికి అలమటించిన రోజులు, ఉపవాసాలు వండుకుంటున్న రోజులు, ఎంత ప్రయాసము, వారము 120 కిలోమీటర్ల దూరము ఇక్కడికి వచ్చి కేవలం మీ కొరకు వచ్చి ఇక్కడ మీకు వాక్యాన్ని బోధించి అన్ని రకాల మీద సిద్ధం చేసి మీకు ప్రార్థనలు చేసి మీరు అన్ని రకాల మీ రోగాలు నిన్న రాత్రి ఎంత భయంకరమైన ఆ మల్లయ్యకు తెలుసు, ఆ రూతమ్మకు తెలుసు తన బాధ ఏందో. భయంకరమైనటువంటి కడుపు నొప్పితోని తట్టుకోలేక ఆ దయ్యము ఆ బిడ్డని ఉదయకాలం ఫోన్ చేసి ప్రార్థన చేసిన కొంచెం తగ్గింది అయ్యగారు అన్న. మళ్ళీ రాత్రి 8 గంటలకు ఎంత బాధతో తట్టుకుంటూ ఉన్నదంటే అది అసలు చచ్చిపోద్దా ఏంది అనుకున్నాడు అందరు. ఆయన భర్తకు తెలుసు ఆ బాధ ఏంటో చూసిన వ్యక్తిగా. ఒక్కొక్కరు ఎన్ని రకాల అనారోగ్యాలతో వచ్చినప్పుడు మేము బాగైతున్నాం అనుకుంటున్నాం, కానీ దాని వెనక ఎంత ప్రయాస పెడితే నువ్వు బాగైతావో నీకు తెలియదు. కనుక దేవుని యొక్క సంఘము ఈరోజు సేవకుడు ఎంత కష్టపడతాడో తన పిల్లల కొరకు, ఆ కష్టమును గురించి ఆలోచించేవారు కొందరే ఉన్నారు, అందరూ లేరు. కనుక దేవుని యొక్క సంఘము ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను చూసి సంతోషపడే విధంగా ఒక్కొక్క వ్యక్తి, నేను దేవుని సంఘము గంట నన్ను చూసి దేవుడు సంతోషపడే విధంగా తయారు కావాలి. సంఘమును ఏ విధంగా కట్టాలి అని అనుకున్నప్పుడు సంఘమును కట్టే విధానంలో సంఘానికి క్రమము అపోస్తలు నియమించిన ఒక పద్ధతి ఏంటిదంటే, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో సంఘానికి మొట్టమొదటిసారి ఒక క్రమాన్ని పెట్టాడు అపోస్తలుడైన పేతురు గారు. ఆ క్రమం ఏంటిదంటే మొన్నటి దినమందు కొంచెమే చెప్పాడు పురుషోత్తమయ్య గారు, కూడా గుర్తు చేస్తున్నాను. 42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టెవించుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. దేవునికి స్తోత్రం కలుగును. సంఘము ఎప్పుడైతే భూమి మీద స్థాపించబడ్డదో, మొదటి సంఘము పేతురు గారి ద్వారా, పేతురు చేసిన ప్రసంగమునకు ఇక్కడ 3000 మంది రక్షణ పొంది బాప్తిసం పొంది 3000 మంది యేసయ్య రక్తం కిందికి రావడానికి సిద్ధపడి బాప్తిసం పొందారు. ఎందుకంటే పేతురు గారు ఒకటే ప్రసంగం చేసినప్పుడు, పెంతెకొస్తు పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడికందరూ జనులందరూ వచ్చినప్పుడు వారి మధ్యలో పేతురు నిలబడి ఒక ప్రసంగం చేసి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయ్యుండి రక్షణ పొందుడి అన్నాడు. ఆ ఒక్క మాట విన్నటువంటి ప్రజలందరూ, అయ్యా మేమేమి చేయాలి అంటే, మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడండి అన్నారు. వారందరూ మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డారు. ఆ తర్వాత వారు 4 అనుభవాలలో సంఘము ఎదగడము ఆరంభమైంది. మొదటి సంఘము వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విల్చుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా సంఘం ఎదిగిందట. ప్రతి సంఘములో అపోస్తలు మనకు నేర్పించిన పద్ధతి అది. అపోస్తల బోధలు అంటే మంచి వాక్యములో పెంచేవారై ఉండాలి సేవకుడు. వాక్యానుసారంగా పెంచి పోషించే వ్యక్తి అయి ఉండాలి. అపోస్తల బోధ మళ్ళీ ఆ బోధ బయట బోధ కాదు, కేవలం అపోస్తలు ఏ బోధ చేసిండ్రో అపోస్తల బోధలో సంఘాన్ని పెంచేవారై ఉండాలి. రెండవది ఏం చెప్పాడు అక్కడ, సహవాసము. ప్రతి ఒక్క రక్షించబడ్డ ప్రతి వ్యక్తి సంఘానికి సహవాసం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి సంఘ సహవాసం తప్పకుండా ఉండాలి. నువ్వు ఏ సేవకుని ద్వారా బాప్తిసం పొందావు, ఎక్కడనైతే నిన్ను నీ కొరకు కన్నీరు గార్చి నీ కొరకు ఏడిచి నీకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సంఘానికి ప్రతి వారము మనము దేవుని సంఘ సహవాసం కలిగి ఉండాలి.
ఆ సంఘ సహవాసము అలా ఉండుమని దేవుడే ఒక పద్ధతిని పెట్టాడు. ఆజ్ఞలలో 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకొనుము, 7వ దినము నా దినము, అది విశ్రాంతి దినము. ఆ రోజు నీ ఇంట్లో నువ్వు ఏ పని కూడా చేయకూడదు, నీ వచ్చి నా మందిరములో నాకు కనబడాలి అని ఒక పద్ధతి ఆజ్ఞ జారీ చేసి పెట్టాడు. కనుక 6 దినములు నీ లోకములో నీ పనులన్నీ చేసుకొని ఈ 7వ దినము అది దేవుని దినము, నీ దినము కాదని. దేవుడు కూడా 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. అది దేవునికి సంబంధించిన దినము 7వ దినము. 7వ దినము నువ్వు నీ ఇంటిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఏ పని చేసుకోవడానికి వీల్లేదు, ఏ ప్రయాణాలు చేయడానికి వీల్లేదు, ఏ విందులు పోవడానికి వీల్లేదు. అది నీ కొరకు దేవుడు నియమించిన దినము 7వ దినము, పరిశుద్ధ దినము, క్రీస్తు పునరుత్థానుడైన దినము గనుక ఆ దినమున నీవు తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరములోకి వచ్చి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహిమపరిచి అలా ఉండడం కొరకే దేవుడు నీకు ఆ పద్ధతిని నియమించి పెట్టాడు. కనుక సహవాసము, సంఘముతో సహవాసమై ఉండాలి. ఈ రోజులలో ఏమైపోతున్నారంటే దేవుని మందిరమునకు దూరం అయిపోతున్నారు. సంఘాలకు వెళ్దామంటే సంఘాలకు సంఘ సహవాసము లేకుండా ఉంటున్నారు. కనుక అది దేవుడు దాన్ని ఒప్పుకోడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అయితే సంఘ సహవాసంలో ప్రతి వారమున నీవు దేవుని మందిరమునకి వెళ్ళే వ్యక్తివే కావాలి. ఎప్పుడే కానీ దేవుడు నిన్ను చూసేది, నిన్ను ఆత్మీయంగా ఎదిగించేది ఏంటంటే దేవుడు చాలా బాధపడతాడు నువ్వు ఒక్కరోజు మందిరంలో దేవునికి కనబడకపోతే. నీ పిల్లలు నీ ఇంటికి ఒక్కరోజు రాకపోతే నువ్వు ఎంత బాధపడతావు ఒకసారి ఆలోచించరా? నీ ఇంటిలో ఉండేటువంటి నీ పిల్లలు ఎటో బయటకు వెళ్ళిపోయారు అనుకో, సాయంత్రం అయింది ఇంటికి రాలేదు, 12 అయింది ఇంటికంటే రాలేదు, ఒక రోజు ఇంటికి రాకపోతే నువ్వు ఎంత బాధపడతావో, ఆదివారం నాడు నువ్వు దేవుని మందిరములకు రాకపోతే దేవుడు అదే బాధపడతాడు. కనుక ఈ సావాసములో లేకుండా సాతానుడు నిన్ను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. కనుక సావాసము ఖచ్చితంగా దేవుని పిల్లలు సంఘ సావాసంలో పాల్పొందిన వారై ఉండాలి. ఆ తరువాత మరొక మాటగా రొట్టె విరుచుట అన్నాడు. రొట్టె విరుచుట అని అంటే ఆ ఆదివారం నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో రొట్టె విరిచే కార్యక్రమము జరగాలి. ఈ రోజుల్లో చాలా సంఘాలలో ఈ ప్రతి వారము రొట్టె విరిచే క్రమం లేకుండా పోతుంది. వారము రక్త శరీరం ఇయ్యని సంఘాలు కోకుండలుగా పెరిగిపోయాయి. అది దేవుని వాక్యమునకు విరోధంగా ఉండే సంఘాలు. కానీ అపోస్తలు నియమించిన పద్ధతిలో, అపోస్తలు ఏర్పడిన దేవుని యొక్క సంఘ క్రమములో ఈ ఎప్పుడు కానీ నెలకొక్కసారి రక్త శరీరం ఇమ్మని రొట్టె విరుమని ఇక్కడ కూడా వాక్యము మనకు కనబడది. కనుక దేవుడు నియమించిన కట్టడ అది, దేవుడు నియమించిన పద్ధతి కనుక ఖచ్చితంగా మనము సంఘముగా కూడుకున్న రోజు తప్పకుండా రొట్టె విరిచే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. పౌలు గారు అదే చేశాడు. సంఘముగా ఎప్పుడైతే కూడుకున్నాడో, ఎక్కడైతే కూడుకున్నారో ఆ కూడుకున్న ప్రతి రోజన్నా అతడు రొట్టె విరిచే కార్యక్రమం చేశాడు. రొట్టె విరవడం అంటే ప్రభు రక్త శరీరము మనకి ఇయ్యడము. ఆ ప్రభు రక్త శరీరం నువ్వు ఎప్పుడైతే భుజిస్తావో ఆ వారమంతా దేవుడు నీలో ఉంటాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాని అందు నేనును నాయందు వాడు ఉంటాడు అంటాడు. ఒకటేమో అది దేవుడు మనలో ఉండడానికి దాంట్లో మనం పాలు పొందాలి. రెండవ విషయము ఆ యేసయ్య రక్తము, యేసయ్య శరీరము నీలో ఆ వారము లేకపోతే నీ ఆత్మ బలహీనమైపోయి అలా నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళకుండా, రక్తశీల పాలు పొందకుండా నిన్ను చేసి సాతానుడు మళ్ళీ నిన్ను నీ ఆత్మను బలహీనపరిచి దేవుని నుంచి తప్పించే ప్రమాదం ఉంది. కనుక ఇది సాతాను చేసే కుట్రలో ఇది భాగం అన్నట్టు నిన్ను దేవుని రక్త శరీరంలో పాలు పొందకుండా చేయడం. అందుకనే ఆ పౌలు గారు అలా ఉంటుందని తెలిసే ప్రతి వారమున రొట్టె విరిచే కార్యక్రమం పెట్టి ఆ ప్రతి దేవుని సంఘానికి ఆ రక్త శరీరం ఇచ్చుకుంటూ
వాడిని మంచిగా దేవునికి పద్ధతిలో పెంచి ఏర్పాటు చేసి ఉన్నాడు పౌలు గారు. కనుక ఆ రోజు ఖచ్చితంగా సంఘం కూడుకున్న రోజు తప్పకుండా రొట్టె విరిచే కార్యక్రమము జరిగినప్పుడు అది అపోస్తలుల బోధలో అపోస్తలు చేసిన పరిచర్య అవుతుంది. 4వది ప్రార్థన చేసే అనుభవం. ఒక విశ్వాసి ఈ 3 అనుభవాల్లో ముందుకెళ్తూ 4వ అనుభవం తప్పకుండా కలిగి ఉండాలి. ప్రతి దినము నీవు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రతి దినము దేవునికి నీకు కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి దినము నువ్వు దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఇటు సంఘ సావాసంలో ఒక ఎత్తు, దేవునితో సావాసంలో ఒక ఎత్తు అయి ఉండి ప్రతి రోజు నువ్వు ప్రార్థన చేసే విధానంలో మొదటి సంఘాన్ని పేతురు గారు అలా పెంచుతూ వచ్చాడు. ఆ పద్ధతినే అపోస్తలులు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే విషయాలలో తీసుకెళ్తూ వచ్చాడు. కనుక సంఘము అనేది దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘ క్షేమాభివృద్ధి కావాలి అనంటే సంఘములో ఖచ్చితంగా 9 కృపావరాలు ఉండాలి అని అపోస్తలుల ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో ఏముండాలి? 9 కృపావరాలు కలిగి ఉండాలట. ఆ కృపావరాలు ఏ సంఘములో అయితే ఉంటాయో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాయి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో సంఘమును క్షేమాభివృద్ధి కలుగజేసే విషయాలు మనకి ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం. 12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్టు ప్రయత్నము చేయుడి అన్నాడు. అంటే సంఘములో ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఈ 4 అనుభవాలలో ఎదుగుతూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుర్తు చేసుకొని నీకు ఒక మంచి వరాన్ని గిఫ్ట్గా ఇస్తాడు ప్రభు. నీ ఆత్మీయ జీవితంలో ఈ 4 అనుభవాల్లో ఎదుగుతున్నప్పుడు అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయడంలో నువ్వు అభివృద్ధి అయినా కొద్దీ దేవుడు నిన్ను చూసి నీకు సంఘమునకు అయ్యో నా సంఘమంతా నా వాక్య ప్రకారం ఎదుగుతుంది కనుక ఆ సంఘ బిడ్డలకు నేను కొన్ని వరాలు ఇస్తానని వరాలు పంచి ఇస్తాడు. ఆ వరాలు మీకు కావాలని వారు ప్రయత్నం చేయండి అన్నాడు. మీరు అడగండి దేవుని దగ్గర అని కొరింథీ సంఘానికి పౌలు గారు ఆ విషయాన్ని తెలియజెప్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలగాలంటే, మీరు ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే మీకు కావలసినవి కృపావరాలు కావాలి. అవి మీరు ప్రభువుని అడిగి పొందుకోండి అని పౌలు గారు ఆ కొరింథీ సంఘానికి ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాడు. 9 కృపావరాలు ఉన్నాయి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేది. సంఘం అంటే మనమే కదా. మనకు కావలసింది మనం క్షేమంగా ఉండాలంటే తప్పకుండా సంఘములో 9 కృపావరాలు ఉండాలి. ఏంటియా 9 కృపావరాలు అని మనం చూస్తే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో 12:7లో ఒక వచనం చదువుతున్నాను. అక్కడ చదువుతున్నాను. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలమును జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నింటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచయిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ప్రతి వానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మ ప్రత్యక్షతనిచ్చి నీ ఆత్మీయ స్థితిని బలపరుస్తాడు. నిన్ను దేవునికి
దగ్గర చేస్తాడు, నిన్ను దేవుని పోలికలోకి మారుస్తాడు. అందరికి ఒకే రకమైన వరం ఇయ్యడు ప్రభు. ఒక్కొక్కరికి దేవుని చిత్త ప్రకారమైన వరం ఇయ్యగలుగుతాడు. నువ్వు దేవుని దృష్టికి నీకు ఏ వరం ఇస్తే యోగ్యకరంగా ఉంటుందో నీ ఆత్మీయ స్థితిని బట్టి నీకు అలాంటి వరమునిస్తాడు. నువ్వెంత సామర్థ్యం కలిగి ఉన్నావు దేవునిలో, నీ సామర్థ్యతను బట్టి ఆయన నీకు ఒక వరాన్ని పంచి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అది కూడా నీ క్షేమం కొరకు ఇయ్యడు, తన మహిమ కొరకు ఇచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిన్నేమో ఆ వరాన్ని ఇచ్చే పరిశుద్ధుని నేను ఆత్మీయంగా బలపరుస్తాడు. కానీ నీకు వరాన్ని ఇచ్చి నీకు ఇచ్చిన వరం ద్వారా దేవుని పని జరిగించడం కొరకు నీకు వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు శరీరం అంతా ఒకటిగానే ఉంది. ఈ శరీరం అంతా ఒకటే, కానీ శరీరం అంతా ఒకటే, కానీ ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఒక విధంగా ఉన్నాయి కదండి. ఈ శరీరం ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. ముక్కు, కళ్ళు, నోరు, చెవులు, తల, కాళ్ళు, చేతులు, ఈ అన్ని రకాల అవయవాలు ఏ విధంగా ఉన్నాయో సంఘం అనేటువంటి శరీరమునకు అవయవాలు కూడా మన ప్రజలందరూ కలిసి ఉండాలని ఒక్కొక్కరికి క్రీస్తు శరీరమునకు అవయములుగా ఉంటున్నామట మనం. వరాలేంటి? అవయవములు. కనుక ఆ వరములు నీకు కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు పంచి ఇస్తాడు సంఘానికి. అప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు ఏ వరం కలిగి ఉన్నావు? ఇన్ని రోజుల నీ విశ్వాస జీవితంలో, ఇన్ని రోజుల నీ భక్తి జీవితంలో నీవు ఏదైనా వరం కలిగి ఉన్నావా? దేవుడు నీకేదైనా వరం పొందుకున్నావా దేవుని దగ్గర? వారం మందిరంకి వస్తున్నాము, వారం వాక్యం వింటున్నావు, వారం ఆత్మీయంగా ఎదుగుతున్నావు. నీకు దేవుని దగ్గర ఏదైనా వరం అడిగి పొందుకున్నావా? ఆ స్థాయికి నువ్వు అడుగుతున్నావా? ఆ స్థాయిలో నువ్వు తయారవుతున్నావా? క్రీస్తు యొక్క ఆత్మ నీ మీదికి వచ్చే అనుభవం కలిగి ఉన్నావా? వరము నీకు లేకపోతే నువ్వు దేవునికి నిష్ప్రయోజనమైన వ్యక్తిగా కనబడతావు. ఎందుకో తెలుసా? నీకు వరం ఇస్తే ఆ వరము ద్వారా లోకములో ఉన్న మనుషులకు నువ్వు దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా తయారైతావు. ఆ వరమే నీలో లేకపోతే నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తివే. నీ ద్వారా దేవునికి మహిమ కలిగేది ఏది ఉండదు. కొన్ని వరములేమో మన క్షేమం కొరకు ఉండే వరాలు ఉన్నాయి, మరికొన్ని వరాలేమో ఇతరులకు క్షేమం కొరకు కలిగే వరాలు ఇచ్చే వరాలు ఉన్నాయి. కనుక నీకు ఇచ్చే ప్రతి వరము నీ ద్వారా ఇతరులకు క్షేమాభివృద్ధి కలగాలని దేవుడిచ్చే వరాలు సంఘములో అది ఉండాలని దేవుడు అపోస్తలులు దాని మీద మనసు పెట్టి ఎక్కువగా దేవుని పరిచర్యలో వాటిని ప్రజలకు అందజేయాలని వారు ప్రయాసపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా పేతురు గారు కానీ పౌలు గారు కానీ వారికి ప్రార్థన చేసి వరాలు వచ్చే విధంగా వారు దినదినము వారు దేవుళ్ళు ఎదుగుతూ వారిని ఎదిగించాలని ఆశతో ముందుకు వెళ్ళారు. వారు చేతులుంచి తీసాలట, వారి మీద పరిశుద్ధాత్మ దిగుతుంది, వారు వరం ముందుకుంటుంది. అంటే అంతగా దేవుని సంఘము బలహీనంగా ఉండద్దని, దేవుని సంఘము బలం పొందుకోవాలని, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనిని పూనుకున్నాడు. ఇది రెండవ సందర్భం. మూడవ విషయంలో పౌలు గారు చేసినటువంటి ఆయన పడ్డ ప్రయాసమునకు ఆయన ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యం 20:33 మనం ఒకసారి అక్కడికి వెళ్దాం. మళ్ళీ 20:33 ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అన్నాడు. మీకే తెలియను. అంటే పౌలు గారి యొక్క పరిచర్యలో దేవుడు పౌలు గారిని అపోస్తలుగా ఎన్నుకున్నప్పుడు, అపోస్తలుగా దేవుడు పిలుచుకున్నప్పుడు
ఆయన చేసినటువంటి పరిచర్యలో ఎవరి దగ్గర ఏది కూడా ఆశించకుండా తన చేతిలో కష్టముతో పని చేసుకుంటూ అనేకులకు ఇచ్చే విధంగానే పౌలు గారు పరిచర్య చేశాడు. కానీ ఎవరి సంఘములో నుంచి ఎవరి దగ్గర నుంచి ఏ వెండి అయినను ఆశించలేదట, బంగారమును ఆశించలేదు అన్నాడు, వస్త్రమును ఆశించలేదన్నాడు. ఎందుకు ఆశించలేదు? ప్రభువు చెప్పిన మాట అతనికి గుర్తున్నది, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఉన్నది కదా అన్నాడు. ఈరోజు మనము చేసే పని ఏంటంటే మనం ఏమైనా కానీ పుచ్చుకునే స్థితిలోనే ఉన్నాము, కానీ ఇచ్చే స్థితిలో లేమెవరం. నువ్వు దేవునికి దగ్గర నువ్వేమైనా మనము పరిచర్యలో పుచ్చుకునే విధంగానే ఉంటున్నాము, కానీ ఇతరులకు ఇచ్చే విధంగా లేవు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలా లేడు. ఎవరి మీద భారం కలిగి ఉండలేదు, ఎవరి దగ్గర ఏది ఆశించలేదు, ఎవరిని ఏమి అడగలేదు. తన కష్టపడుతూ తన పని చేసుకుంటూ తనకు తాను బ్రతుకుతూ ఇతరులకు కూడా సహాయం చేసే విధంగా అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్య కొనసాగించాడు. సంఘములో ఉన్న విశ్వాసులను కూడా, ఆ సంఘములో ఉన్న పిల్లలకు కూడా ఏమని చెప్తున్నాడు తెలుసా? నా పిల్లలారా, మీరు బలవంతులు, మేము బలహీనము, మీరు ధనవంతులు, మేము దరిద్రులము అని ఆ మాటలు చెప్పి వారిని ఏ విధంగా ప్రోత్సహించాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వస్తే ఫస్ట్ మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములోను గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అని చెప్పుకుంటూ 6వ వచనం చెప్పుతున్నాడు. 6వ వచనం ఏం చెప్పుతున్నాడు? సహోదరులారా, మీరు మమ్మను చూసి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినదేది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయపడనేలా? ఇదివరకే మీరేమి కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులము అగునట్లు మీరు రాజులగుటం నాకు సంతోషమే కదా. మరణదండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిల్వరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషించబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికి కాను, అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని విషయాలు చెప్పుతున్నాడు. అయ్యా, మీరు గనులు, మేము గణహీనులము. మీరు బలవంతులు, మేము బలహీనులము. ఇప్పటి వరకు మీరంతా ఐశ్వర్యవంతులు, మేము ఐశ్వర్యవంతులం కాము అని సంఘానికి ప్రజలకు చెప్పుతూ ఎంత బాధపడుతూ రాస్తున్నాడో తెలుసా? ఆకలి దప్పులు కలిగి ఉన్నాము, వస్త్రములు లేక ఉన్నాం, మేము నిల్వరమైన నివాసం లేక ఉన్నాం, మేము లోకమునకు పెంటగా మేము మనం చూస్తున్నది లోకమునకు మేము మురికే కనబడుతున్నాము.
అని ఎంత బాధ కొద్ది ఆ వచనాలు రాశాడు అపోస్తలుడైన పౌలు గారంటే, ఆయన పడుతున్న ప్రయాసం అలాంటిది, ఆయన పడుతున్న కష్టం అసంటిది. సంఘమును, సార్వత్రిక సంఘాన్ని ఆయనకు అప్పచెప్పిన బోధ, ఆయనను పిలుచుకున్న పిలుపు, ఆయన అపోస్తలలో నేను కడపడి వాడను అన్నాడు. పౌలు గారు అపోస్తలుగా పిలువబడి కడపటి అపోస్తలుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. అయినప్పటికీ ఆయన సంఘమును ఏ విధంగా పెంచాలనుకుంటున్నాడు, సంఘాన్ని ఏ విధంగా తయారు చేయాలనుకున్నాడంటే, ఆ వచనాలను చూస్తే మీరేమో లోకములో ఐశ్వర్యవంతులు, మీరు లోకములో గనులు, మేము ఘనహీనులము అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటిదంటే, లోకములో మీరు అన్ని రకాలుగా కలిగి ఉన్నారు, భూములు కలిగి ఉన్నారు, జాగలు కలిగి ఉన్నారు, ఇల్లు కలిగి ఉన్నారు, ఆస్తులు కలిగి ఉన్నారు, వెండి బంగారములు కలిగి ఉన్నారు, కానీ మాకేమని ఉన్నదా? మాకేమీ లేదు అని చెబుతున్నాడు. మరి పౌలు గారికి ఏమి లేదా? ఆయనకున్న ఐశ్వర్యం ఎవరికి లేదండి. ఆయనకి ఈ లోకంలో ఐశ్వర్యం లేదు పౌలు గారికి. కానీ పరలోకం తర్వాత పౌలు గారిని ఉండే స్థాయి మహిమను చూస్తే మనకు అంత ఆశ్చర్యం ఇస్తుంది. ఆయన ఈ లోకంలో ఎప్పుడు ధనాన్ని కోరుకోలేదు, ధనం మీద వ్యామోహం లేదు, సంపాదించుకోవాల మనసు లేదు. ఆయన సంపాదన అంతా పరలోకం కొరకు ఆయన అక్కడ దాని మీద ప్రయాసపడ్డాడు. కనీసం నాకు నిలువరమైన నివాసం లేదయ్యా అన్నాడు పౌలు గారు. ఆయన అద్దె ఇంట్లో ఉండుకుంటూ సేవ చేశాడు, ఆయన పరిచర్య చేశాడు, సేవ చేశాడంటే కేవలము ఈ లోకములో ధనము కోసం కాదు, ఈ లోకములో ఆస్తుల కోసం కాదు, ఈ లోకంలో భూముల కొరకు కాదు, ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలని కాదు. కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆ సంఘమును నేను ఒక క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి, క్రీస్తు పోలికలోకి తయారు చేయాలన్న రోదనతో ఆయన అగ్ని వలె మండే విధంగా సంఘాలను కట్టాడు, సంఘాలను తయారు చేశాడు, క్రీస్తు స్వరూపంలోకి తీసుకెళ్ళడానికి ప్రయాసపడ్డాడు, స్వహస్తాలతో పని చేసుకుంటూ సేవ చేశాడు, ఎవరికి భారంగా ఉండద్దనుకున్నాడు. దేవుని సంఘము ఈరోజు ఒక ఇంటిలోనే, సంఘం అనే ఇంటిలోనే విశ్వాసులకే ప్రేమ లేకుండా పోతే, సంఘంలో ఒకటే శరీరం, ఇదంతా ఎవరి శరీరం? ఇదంతా నువ్వెవరు? క్రీస్తు శరీరం. నువ్వెవరు? క్రీస్తు శరీరం. నువ్వెవరు? క్రీస్తు శరీరం. నువ్వెవరు? క్రీస్తు శరీరం. నేనెవరు? క్రీస్తు శరీరమే. అందరము ఒకే ఇంటికి వారసులము, అందరం ఒకే ఇంటిలో ఉండేటువంటి వారమే. అయినా మనలో ఏమున్నాయి? ఇంకా విభేదాలు, మనలో ఏమున్నాయి? పక్షపాతాలు ఉన్నాయి, మనలో ఏమున్నాయి? ప్రేమలు లేవు, ద్వేషాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, చురకన భావాలు ఉన్నాయి. లేవా? ఒక మనిషిని చూస్తే ఒక విధంగా చూస్తే, ఇంకొక చూస్తే ఇంకొక విధంగా చూస్తుంటాం. ఇది దేవుని సంఘమునకు పగని విషయం. దేవుడు అలాంటిది మెచ్చుకోడండి. నేను ఒక క్రీస్తు సంఘములో శరీరమే, నాది క్రీస్తు సంఘంలో ఈ శరీరము ఆయన అవయవమే, నువ్వు ఆయనకు అవయవమే కదా. మనందరం ఎవరము? ఆయన శరీరము అన్నాడు. ఆ మాట చూసేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 23 నుంచి చదువుతాను. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు అని చెప్తారు చూడండి. 23 చదువుతున్నాను. క్రీస్తు సంఘమునకు శిరసై ఉండులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించవలెను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఈ క్లుప్తంగా మీకు దొరకాలంటే ఇక్కడ మీకు కొంచెం డౌట్గా ఉన్నది మాట కదండి.
కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అక్కడికి రండి, క్లుప్తంగా ఆ మాట కనబడుతుంది. 19వ వచనం, 18-19 అవుతుంది. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైన శరీరం ఒక్కటే గనక కన్ను చేతితో నీవు వాక్యమని నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల అలాగనే శరీరము యొక్క అవయవంలో ఏది బలహీనంగా కనబడను అది మరి ఆవశ్యకములే. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయములకు మరి ఎక్కువగా గణపరుచుతున్నాము అంటాడు. ఇక్కడ చెప్తుండు ఈ శరీరము క్రీస్తు అన్న కనుక శరీరమునకు 27 అటువల మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను అన్నాడు. ఇంకా అంతే. అంటే క్రీస్తు శరీరం అయి ఉన్నాడు, మనం అందరము అవయములై ఉన్నాము కనుక సంఘం అనగానే క్రీస్తు యొక్క శరీరము. దేవునికి స్తోత్రం కనుక సంఘములో క్రీస్తు శరీరం అనే సంఘములో మనమందరము అవయములై ఉన్నాము కనుక అందరము ఒకటే లాంటి మనసు కలిగి ఉండాలి. సంఘములో విభేదాలు అనేది ఉండకూడదు. సంఘములో పక్షపాతములు అనేది ఉండకూడదు. సంఘములో నువ్వు గొప్ప నేను గొప్ప అనే తారతమ్యాలు ఉండకూడదు. సంఘములో ద్వేషాలు, కోపాలు, అసూయలు ఉండకూడదు. ఏ సంఘములో ఇలాంటి తత్వాలు కలిగి ఉంటుందో నువ్వు క్రీస్తు శరీరమునకు పనికిరావు. క్రీస్తు శరీరములో నీవు అంటుకట్టబడి ఉండాలంటే క్రీస్తు ఏ విధంగా భూమి మీద జీవించాడో తన జీవిత కాలంలో ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు శరీరంలో అతకబడి ఉంటావు. ఇక్కడనే పక్షపాతాలు చూయించుకుంటూ, ఇక్కడనే ప్రేమలు లేకుండా ద్వేషాలు పెంచుకుంటూ, ఒకరినొకరు కోపాలు పెంచుకుంటూ, అసూయలు పెంచుకుంటూ నేను క్రీస్తు శరీరము, నేను దేవుని బిడ్డను అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. అర్థమైందండి? పొరపాటు పడుతున్నావు. ఒక తల్లి మనసు చెప్తున్నా, ఒక తల్లి మనసు ఎలా ఉంటది? ఒక తల్లి తన పిల్ల కొరకు ఒక గంజెడు అన్నం వండి పెట్టుకుంది అనుకుంటా. ఆ తల్లి ఆ పిల్లకి ఎట్లా పెడుతుంది? ఆ అన్నం ఎట్లా పెడుతుంది? పిల్లకు సమానం పెడుతుందా లేకుంటే వ్యత్యాసం కలిగి పెడుతుందా? ఎట్లుంటుంది తల్లి మనసు? నా పిల్లలందరికీ సమానంగా పెట్టాలన్నట్టు. ఆ మనసు సంఘములో రావాలి. ఆ మనసు నీకు లేకపోతే నువ్వు క్రీస్తు శరీరంలో అవయవం ఉండడానికి యోగురాలు కాలేమ్మా. అలాగనే క్రీస్తు కూడా తన సంఘమును ఎంతగా ప్రేమించి ప్రాణాన్ని దారబోసే అంతవరకు అంతగా ప్రేమించాడు కదా. ఆయనలో పక్షపాతం ఏమైనా ఉన్నదా? లేదు కదా. పక్షపాతము క్రీస్తులో లేదు, తల్లిలో పక్షపాతం లేదు. అలాగనే విశ్వాసులు కూడా ఆ తల్లి ప్రేమ లాంటి వారు, యేసయ్య ప్రేమ లాంటి వారే వండుకుంటూ సంఘములో ఏది చేసినా అందరము సమానులే, అందరము ఒక కుటుంబం వారమే, అందరము దేవుని పిల్లలమే అన్నట్టు నీవు ఉంటే నీ ద్వారా దేవునికి నువ్వు సంఘానికి క్రీస్తు శరీరానికి అతకబడి ఉన్నట్టు. అదే లేకపోతే శరీరమునకు అతకబడి ఉండకుండా వేరుగా ఉన్నట్టు. ఆ మనసు ఉండాలి ఈరోజు సంఘములో. కనుక కష్టము భరించుకుంటూ, బాధలు భరించుకుంటూ పౌలు గారు ఆకలి తప్పులు కలిగి ఆ బిడ్డలు క్షేమంగా ఉండాలి, సంఘము క్షేమంగా ఉండాలని రాత్రింబవళ్ళు ఏడ్చుకుంటూ కన్నీరు గార్చుకుంటూ తన పిల్లలని చక్కగా పోషించాడు, వాక్యములో పోషించాడు. అపోస్తలులు ఎవరైనా సంఘమును ఎలా తయారు చేశారనంటే ఈ సంఘము క్రీస్తు యొక్క శరీరము అనే విధంగా తయారు చేశారు. క్రీస్తు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఈ సంఘము కూడా అంత పరిశుద్ధంగా
తయారు చేయాలన్న ఉద్దేశం కొద్దీ అపోస్తలులు దేవుని సంఘాన్ని అంత పరిస్థితుల్లోకి నడిపించాడు. కనుకనే కొలస్సీ 1:28 పౌలు గారు ఆ మాట చెప్తాడు చూడండి. కొలస్సీ 1:28 అందరు తీయండి. అక్కడ కొలస్సీ పత్రిక 1:28 మాట చెప్తాడు పౌలు గారు. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. అది పౌలు యొక్క, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాసము భారం ఏంటిదయ్య అంటే, నేను ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తున్నాడట? పరిశుద్ధపరచాలని నేను పరిచర్య చేస్తున్నాను. ప్రతి మనుషుణ్ణి నేను జ్ఞానముతో నింపాలని నేను పరిచర్య చేస్తున్నాను. మొదటిది పరిశుద్ధపరచాలని పరిచర్య చేసిండు. రెండవది ప్రతి మనుషునికి జ్ఞానముతో నింపాలని పరిచర్య చేసిండు. ఏమి జ్ఞానము? క్రీస్తు యొక్క జ్ఞానము, దేవుని జ్ఞానముతో నేను ఆ సంఘాన్ని నింపాలని ఆయన పరిచర్య చేసిండు. మూడవది, నేను ఆ సంఘాన్ని తీసుకెళ్లి ఆయనకు ఎదుట నిలవబెట్టేవాడనై ఉండాలి. నేను పరిశుద్ధపరిచి జ్ఞానముతో నింపి వారిని రేపు క్రీస్తు ఎదుట నిలబెట్టాలంటే ఆయన సింహాసనం యొద్దకు నేను నిలబెట్టే విధంగా తయారు చేయాలి. కొంతమంది ఆ ఎత్తబడకుండా విడువబడతారేమో, కొంతమంది ఆయన సింహాసనం దగ్గర ఉండకుండా మళ్ళీ తప్పిపోతారేమో, తొలగిపోతారేమో, క్రీస్తు నుంచి దూరం అయిపోతారేమో, రక్షణ కోల్పోతారేమో, నరకానికి వెళ్తారేమో అని బాధతో వేదనతో కన్నీరు గార్చుచు ప్రతి మనుషుల్ని క్రీస్తు దగ్గర నేను నిలబెట్టాలి అనుకున్నాడు. నిజమైన దేవుని సేవకుడు వాటి కొరకే సేవ చేస్తాడని. ఏదో ఈ లోకములో బ్రతకడం కొరకు సేవ చేసేవారు సేవకులు ఉన్నారు, బ్రతికించడం కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు. ఈ లోకంలో 2 రకాల సేవలు జరుగుతున్నాయి, సేవ పరిచర్యలు. కొంతమంది సేవకులేమో వారు బ్రతకడం కొరకు సేవ చేస్తున్నారు, మరికొందరేమో ఇతరులను బ్రతికించడం కొరకు సేవ చేస్తున్నారు. కనుక పౌలు గారు ఆ రెండవ కోణానికి సంబంధించిన వ్యక్తి. అపోస్తలులు వాళ్ళ పరిచర్య ఏంటిదంటే, మేము అనేకులను బ్రతికించి మేము క్రీస్తు దగ్గర చేసి. ఎట్లా బ్రతికించాలట? ఎక్కడి నుంచి బ్రతికించాలి? ఎవరిని బ్రతికించాలి? ప్రతి మనుషుల్ని ఎట్లా బ్రతికించాలి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తాడు అక్కడ. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును. చచ్చిపోయిన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ప్రజలను బ్రతికించడం కొరకు సేవ చేసే సేవకులు ఉన్నారు. ఇది దేవుడు మెచ్చే సేవ, దేవునికి ఇష్టమైన సేవ. కానీ తమకు తాము బ్రతికేలను పోయి సేవ చేస్తున్నారు. అది రేపు దేవుని దగ్గర ఆ సేవ గురించి వాళ్ళ లెక్కప్ప చెప్తారు, మనం కాదు దానికి మాట్లాడి. కనుక దేవుని సంఘమా, క్రీస్తు సంఘము అనే శరీరము పరిశుద్ధముగా తయారు కావాలి, జ్ఞానముతో నింపబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. సంఘములో తారతమ్యాలు ఉండకూడదు, సంఘములో విభేదాలు ఉండకూడదు, సంఘములో భేదాభిప్రాయాలు అసలే ఉండకూడదు. క్రీస్తు మనమందరము ఒక్క శరీరమునకు సాటి అవయవములము. మనమందరము క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే క్రీస్తులకు మనము అంటుకట్టబడి ఉండేటువంటి వారము. ఆ క్రీస్తు శరీరము అవయవములము కనుకనే రకరకాల వరాలు ఇచ్చి నిన్ను తన శరీరము ద్వారా నిన్ను గణపరుస్తున్నాడు. నేను తన మహిమ కొరకు నిలబెట్టుకుంటున్నాడు. 4 విధాలుగా నువ్వు ఎదగాలి. ఆ ఎదిగించిన వ్యక్తే
క్రీస్తు సంఘం అవుతారు. అపోస్తలుల బోధలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, రొట్టె విరుచుడులో ఎదగాలి, ప్రార్థన చేయటం ఎదగాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడే అనుభవం ఉండాలి, ఎక్కువ వరాలు కలిగి ఉండాలి, ఏదో ఒక వరం పొందుకొని ఉండాలి. అప్పుడు నీవు దేవుని శరీరముగా తయారైతావు. అందుకొరకు మనం ముందుకు సాగుదాము. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.